కలిసి ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేద్దామండి. దయచేసి అందరూ మీ బైబిల్ తీసి దాన్ని చూడాలి. చాలా ప్రాముఖ్యమైనది అది. చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏమో దాన్ని చూడాలి, దాన్ని చదవాలి. నేను పేజీ నెంబర్తో సహా చెప్తున్నాను. ఇప్పటి వరకు వాక్య పఠనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 6వ వచనం. ఏమంటే మళ్ళొకసారి చదువుతాను. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతాను చూడండి. ఏమండి 6వ వచనంలో చిగురి భాగం. బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడ నున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు అనే పదం రాశారండి. ఇంతకీ ఎవరి సమాధి అనుకుంటున్నారు? ఇది ఎవరి సమాధి? ఇది ఒక వ్యక్తి చనిపోయి మోయాబు దేశంలో ఉన్న ఒక లోయలో పాతిపెట్టబడ్డాడు. ఆ వ్యక్తి పేరు మీకు అవగాహన వచ్చే ఉంటుంది. బైబిల్ పఠనం చదువుతున్నప్పుడు కాస్త శ్రద్ధగా విన్నా, లేకపోతే మీరు వాక్యాలు చదివే అలవాటు కనుక ఉంటే, ఎవరి గురించి రాయబడింది అంటే, ఎవరి గురించి? అది మోషే గారి గురించి అండి. మోషే గారు చనిపోయారు, అది సహజం. చనిపోయిన తర్వాత పాతిపెట్టబడ్డారు, ఓకే, బాగుంది. కానీ దేవుడు ఏమని రాయించాడంటే, మోషే పాతిపెట్టబడిన తర్వాత ఆ సమాధి అనేది ఎక్కడుంది, అసలు ఎక్కడ పాతిపెట్టారో అది నేటికి నాటికి ఎవ్వరికి తెలియకుండా పోయిందంట అండి. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందని మీరు అనుకుంటున్నారా? అర్థమవుతుందమ్మా? ఇందులో ఏం ఆశ్చర్యం ఉంది? ఇందులో మనమంతా గ్రహించవలసింది ఏముంది? ఇందులో మనమంతా పరిశోధించవలసింది ఏముంది? ఇందులో మనమంతా తెలుసుకోవాల్సింది ఏముంది అని మీరు అనుకుంటే కాసేపు మీకు వివరించాలి. మరి మోషే గారు చనిపోయారు, అవును. చనిపోయిన తర్వాత పాతిపెట్టబడతారు కదా, పాతిపెట్టబడ్డారు. పాతిపెట్టబడిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరు కనుగొనలేదు అన్నారు. అంటే మోషే గారి కాలంలో ఉన్న వాళ్ళు మోషను పాతిపెట్టారు. ఎక్కడ పాతిపెట్టారు? మోయాబు సరిహద్దులలో. లోయ పేరు కూడా దేవుడు రాశాడండి. లోయ పేరు దేవుడు రాశాడు, ఆ దేశం దేవుడు రాశాడు, స్థలం దేవుడు రాశాడు. కానీ అది ఖచ్చితంగా ఎక్కడ ఉందో దాని ఆనవాళ్ళు లేకుండా పోయాయని దేవుడే చెప్పాడు. ఇది సమాధి అనే ఆనవాళ్ళు కూడా లేవంట. ఇది మోషే గారి సమాధి అనే ఆనవాళ్ళు కూడా లేవు. దాన్ని తెలుసుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయకూడదు, దాన్ని వెలికి తీయకూడదు అనే ఉద్దేశంతోనే దేవుడు ఆ మాటను రాయించాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి సమాధి అది? మోషే. అర్థమవుతుందా లేదా? మోషే సమాధి తెలిస్తే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏదో ఉంది కాబట్టే కదా, తెలియబడకూడదనే దేవుడు రాశాడు, తెలుసుకోకూడదనే రాశాడు. మోషే గారి సమాధి తెలిస్తే ఏముందని మీరు అనుకుంటున్నారా? ఏమండి, సమాధి విషయంలో ఇజ్రాయేలు ఎంత ఖచ్చితత్వాన్ని పాటిస్తారో మీకు కొన్ని విషయాలు తెలియాలి. సమాధి విషయంలో చనిపోయిన వ్యక్తిని సమాధి చేయడం విషయంలో ఇజ్రాయేలులు ఎంత ఖచ్చితత్వాన్ని పాటిస్తారు అని అంటే అంత ఖచ్చితత్వాన్ని పాటిస్తారండి. అది రాజులైనా సరే, రాజు దేవునికి విరోధంగా ప్రవర్తించి మరణిస్తే అతన్ని రాజుల సమాధిలో పాతిపెట్టరు, సామాన్యుల సమాధిలో పాతిపెడతారు. అర్థమవుతుందా లేదా? అతల్య భర్త దేవునికి విరుద్ధంగా బ్రతికాడు, ఈయన దైవ విరోధిగా బ్రతికాడు. కాబట్టి ఇతను చనిపోయిన తర్వాత ఈయన రాజవంశీయుడు, రాజు. అతని సమాధి ఎక్కడ ఉండాలంటే రాజుల సమాధిలో ఉండాలి. అక్కడ పెట్టలేదండి. ఎందుకంటే వీరు బతికే బాగలేదు, దైవ విరోధి. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకుపోయి ఎక్కడో సామాన్యుల శవాలుండే చోట పాతిపెట్టారు. అంటే చూసారా, చనిపోయిన తర్వాత ఆ ఎముకలను భద్రం చేయడానికి కావచ్చు, సమాధి చేయడానికి కావచ్చు, వాళ్ళు చాలా 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 విలువనిస్తారు. ఎవరు? ఇజ్రాయెల్స్. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలి అని అంటే ఆదికాండము 50వ అధ్యాయంలో, ఆదికాండము 50వ అధ్యాయంలో, క్షమించండి, ఆదికాండము 49వ అధ్యాయంలో 29వ వచనం, పేజీ నంబర్ 43 పేజీ అమ్మ. నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను, అవును, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందు ఉన్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలంలో ఉన్నది.
అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను వద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ యాకోబు గారు అవసాన కాలం అంటే చనిపోతాడు. చనిపోయే ముందు తన కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు, నాన్న నేను చచ్చిపోతున్నాను, చనిపోయిన తర్వాత నా శవాన్ని భద్రపరచండి. అది తెలుసు. మరి ఎక్కడ భద్రపరచాలంటే ఈ ఐగుప్తు దేశ ప్రకారము, ఈ ఐగుప్తు ఆచారాల ప్రకారము నన్ను మరలా చెప్తున్నాను, ఈ దేశమంతా మీరు పాత పెట్టకూడదు. ఖచ్చితంగా మా పితరులు ఒక భూమి కొన్నారు, అబ్రహాం గారు కొన్నారు. ఏ వ్యక్తి దగ్గర కొన్నాడో అది ఏ చోట ఉందో ఆ స్థలాన్నంతా డీటెయిల్స్ ఇచ్చాడండి. అబ్రహాం గారు అక్కడే పాతి పెట్టబడ్డారు, శారా అక్కడే పాతి పెట్టబడింది, ఇస్సాకు అక్కడే పాతి పెట్టారు. ఏమండి ఇంకా రిబ్కమ్మ కూడా అక్కడే పాతి పెట్టబడింది. నేను లేయను కూడా అక్కడే పాతి పెట్టాను. నేను చనిపోతున్నాను, నా శవాన్ని కూడా అక్కడే పాతి పెట్టండి అని కోరుకున్నాడండి. ఎందుకు అంటే ప్రియ దేవుని పిల్లారా, యోసేపు యొక్క తండ్రి అతడు. యోసేపు ఆ ఇజ్రాయేల్ దేశానికి రాజు లాంటి వాడు, రాజు. మరి రాజ పిత ఈయన, అవును కదా, రాజ పిత ఈయన, రాజు యొక్క తండ్రి గారు. ఇతనికి ఎంత లాంఛనంగా అంత్యక్రియలు జరిగిస్తారో అది నాకు అలా ఉండకూడదు అయ్యా. నన్ను నా పితరుల ఆచారం ప్రకారం, నా పితరులు ఏ స్థలం ఎందైతే పాతి పెట్టబడ్డారో అదే స్థలమందు నన్ను పాతి పెట్టండి, అదే స్థలమందు భద్రం చేయండి అని ఖచ్చితంగా చనిపోక ముందే ప్రమాణం చేయించుకున్నాడు. దాని ప్రకారమే యాకోబు చనిపోయిన తర్వాత 70 దినములు సంతాప దినములు కలిపించి రోధించి దాన్ని తీసుకొని పోయి ఎక్కడో చచ్చిపోయిన ఆ వ్యక్తిని మరో దేశానికి తీసుకొని పోయారు. కానాను మరో దేశానికి దగ్గరికి తీసుకొని పోయి అక్కడ పాతి పెట్టేసి తిరిగి వచ్చారండి. అంటే అక్కడే ఉంది యాకోబు గారి సమాధి, అబ్రహాం గారి సమాధి, శారా సమాధి, ఇస్సాకు సమాధి. చూసారా, అంటే సమాధిని భద్రపరచడంలో ఇజ్రాయెల్లో చాలా చాలా ఖచ్చితత్వాన్ని పాటిస్తారు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా అందులో ప్రముఖుల సమాధులకు ఇంకా విలువ ఉంటుందండి. అవి చెదిరిపోకుండా, అవి ఆనవాళ్ళుగా మిగిలాలి, రాబోతున్న తరానికి ఒక పాఠంగా మారాలి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రముఖులు ఉన్నారనుకోండి, మూల పురుషులు ఉన్నారనుకోండి, పితరులు ఉన్న పెద్దలు ఉన్నారనుకోండి, ఇంకా వారి సమాధులను ఇంకా జాగ్రత్తగా భద్రం చేస్తారు. అందులో యాకోబు గారి సమాధి కూడా అలాగే జరిగింది. ఈయన మాత్రమే కాదండి, యోసేపు కూడా ఏమని చెప్తున్నారు చూడండి. యోసేపు కూడా ఏమని చెప్తున్నారు చూడండి. ఇదే 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, అవును, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశముల నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోసేపు గారు కూడా చనిపోతారు. చనిపోయేటప్పుడు కూడా యాకోబు లాగానే ప్రమాణం చేయించుకున్నాడు. సోదరులారా, నేను చనిపోతున్నాను, చనిపోయిన తర్వాత నన్ను పాతి పెడతారు. కానీ విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు. ఈ ప్రాంతం నుంచి మీరు తిరిగి వెళ్ళాలి. మన పితరులకు వాగ్దానం చేసిన భూమి ఉంది కాబట్టి ఆ వాగ్దాన భూమికి మీరంతా చేరుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మీరు జ్ఞాపకం చేస్తాడు, దర్శిస్తాడు, నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు. ఖచ్చితంగా వస్తారు ఆయన. వచ్చేటప్పుడు మీరు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయే ముందు నా ఎముకలను కలిసి తీసుకొని పోండి అని చెప్పాడు. అంటే నా ఎముకలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నా ఎముకలను మీరు ఇక్కడ నుంచి తీసుకొని పోండి. మరి ఇప్పుడే తీసుకొని పోవచ్చు కదా యాకోబులాగా. మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నారా? యాకోబు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ యోసేపు గారు ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు, ఆయన మిమ్మల్ని చూడ వస్తాడు. వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మీరు వెళ్ళి తీరాలి. వెళ్ళేటప్పుడు నా శవాన్ని తీసుకెళ్ళండి అన్నారు. శవం అంటే అప్పటివరకు శవం ఉండదు కదండి. ఎముకలైనా సరే భద్రపరిచి దీనిని ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి తీసుకొని పోయి ఆ వాగ్దాన భూమిలో, నా పితరుల సమాధులున్న భూమిలో నన్ను పాతి పెట్టండి అని ఇజ్రాయేల్ చేత ప్రమాణం చేయించుకున్నాడండి. ఇక్కడ మీకు అనుమానం రావాలి. ఏంటి అనుమానం అంటే, మరి యాకోబు చనిపోయిన వెంటనే తీసుకెళ్ళి సమాధి చేశారు కదా, మరి యోసేపు గారిని కూడా అప్పుడే సమాధి చేస్తే బాగుండు కదా. ఇంచుమించు యోసేపు చనిపోయిన తర్వాత ఒక 300-400 సంవత్సరాల తర్వాత మోషే పుట్టాడు. మోషే పుట్టిన తర్వాత అప్పుడు కదా వాళ్ళ ప్రయాణం సాగింది.
అప్పుడు యోసేపు గారి ఎముకలు ఎందుకు తీసుకెళ్ళాలి అని మీరు అనుకుంటే, యోసేపు గారు కరెక్టే మాట్లాడారు. మనకి కాస్త అరకొరగా అర్థమవుతుంది. యోసేపు గారు ఆ ప్రాంతానికి రాజు, రెండో ఫరో లాంటి వాడు. ఆయన ఎముకలు కనుక ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే, మరలా చెప్తున్నాను, ఇక మిగిలిన ఆ శేష జీవితమైన మిగిలిన ఇజ్రాయేలులకు విలువ ఉండదు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఇజ్రాయేలుకు ఉన్న విలువ ఎవరిని బట్టి అని అంటే యోసేపు గారిని బట్టి. ఎందుకంటే ఆయన రాజు, ఇజ్రాయేల్ అంతా యోసేపుకు సంబంధించిన వారు, రాజ్య వంశీయులుగా రాజ సంబంధికులు గుర్తింపబడ్డారు. వాళ్ళు అంతా ఒకటే ఫ్యామిలీ కదా, అది ఒకటే గుర్తింపబడ్డారు. కాబట్టి యోసేపును బట్టి వారికి విలువ ఏర్పడింది ఆ ప్రాంతంలో. నా ఎముకలు కనుక ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, నేను ఇక్కడ రాజు అనే గుర్తింపు కోల్పోతాను. నేను రాజు అనే గుర్తింపు కోల్పోతే ఇజ్రాయేలుకు ఎలాంటి కష్టాలు వస్తాయో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మిమ్మల్ని దేవుడు నిత్యంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళాలి, మీతో పాటు నేను కూడా వెళ్ళాలి. చూశారా, నా వలన కదా ఇక్కడికి వచ్చింది మీరు, కాబట్టి మీరు వెళ్ళినప్పుడే నేను కూడా వెళుతాను, అప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిపోండి అని తన ఎముకల గురించి, తన సమాధి గురించి ఏదో జాగ్రత్తగా చెప్పడం జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు కూడా ఇంచుమించు 400 సంవత్సరాలండి ఆ మాట జ్ఞాపకం పెట్టుకున్నారు. 400 ఏళ్ళు. అంటే ఒక్క వ్యక్తిని సమాధి చేయడంలో వారికి చాలా కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తారు. అందులో ప్రముఖులు ఇంకా భక్తులు కనుక ఉన్నారనుకోండి, వారి సమాధి ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాలి, రాబోతున్న తరానికి తెలియాలని కోరుకుంటారు వాళ్ళు. అందులో యాకోబు సమాధి కావచ్చు, ఇస్సాకుదే కావచ్చు, ఏవండి అబ్రహాందే కావచ్చు. ఖచ్చితంగా రాబోతున్న మన నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి వాళ్ళ భక్తి ఎలాంటిదో, వారి జీవితం ఎలాంటిదో, వారు ఎలా జీవించారో తెలియాలి అంటే వారు సమాధిగా ఉంటేనే ఆ సమాధిని చూస్తూ కూడా పాఠం నేర్చుకుంటారు వాళ్ళు. అది వారి ఉద్దేశం. అందుకే చెప్పాడు యోసేపు గారు ఆ మాట చెప్పిన తర్వాత 4 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదంటే ఇంచుమించు 400 ఏళ్ళ తర్వాత మోషే గారు అది జ్ఞాపకం పెట్టుకున్నారు. ఆ తరం అది జ్ఞాపకం పెట్టుకొని యోసేపు ఎముకలను తీసుకుపోయినట్టుగా మనం చదవగలం. చూద్దామా, నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అవును. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? అప్పుడు మోషే లేడండి. అప్పుడు యోసేపు చనిపోయేటప్పుడు, యోసేపు చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా, ఇంచుమించు 300-400 మధ్యలో వచ్చారు ఆయన. అప్పుడు ఆ తరంలో పుట్టిన మోషే ఇజ్రాయేల్ నడిపించిన క్రమంలో యోసేపు మాటలు జ్ఞాపకం ఉన్నాయి కనుక ఆ తరానికి వారు అది జ్ఞాపకం చేసుకొని ఆ పిరమిడ్ బద్దలు కొట్టి యోసేపు గారి ఆ ఎముకలను అక్కడ నుంచి తీసుకుని బయటకు వచ్చేసారు. అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని సమాధి చేశారు. ఎందుకు అని అంటే ఒక ప్రముఖుడు, మరల జ్ఞాపకం పెట్టుకోండి, ఇజ్రాయేల్లో సమాధులు చేయడం అంటేనే వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి చాలా విలువిస్తారు వాళ్ళు. అలాంటిది అందులో భక్తులైన వారు, ప్రవక్తలైన వారు, రాజులైన వారి సమాధి విషయంలో చాలా 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 విలువ జాగ్రత్త తీసుకుంటారండి వాళ్ళు. కానీ ఇంత జాగ్రత్త తీసుకున్న వీళ్ళు మరి మోషే గారి సమాధి తెలియబడకపోవడం ఏంటి? మోషే గారి సమాధి విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉండడం ఏంటి? మోషే అంటే చిన్న వ్యక్తి అనుకుంటున్నారు ఆయన. మోషే దేవుని ధర్మశాస్త్రం వారికి అందించినవాడు, మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడినవాడు. ఇక మోషని మించిన వారు లేరు. చూద్దాం ఆ మాట, బైబిలే చెప్పింది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం. వాటి విషయములోను చెప్పమ్మా. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం. వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను అవును మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. చూశారు, మోషే ఎలాంటి ప్రవక్త అంటే ఇక ఆయన లాంటి ప్రవక్త, ఆయన లాంటి గుణం కలిగిన రాజు సైతం పుట్టలేదు అని చెప్పాడండి. అంత గొప్పవాడా? అవును, ఆయన అందరికంటే గొప్పవాడు. దైవభక్తి విషయంలో, ప్రజలు నడిపించే విషయంలో, నాయకత్వం విషయంలో, ప్రజలను సంరక్షించే విషయంలో, అన్ని విషయాల్లో అండి
మోషే గారికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. రక్షకుడు అనే పేరు కూడా ఉంది, సాత్వికుడు అనే పేరు కూడా ఉంది, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని హెబ్రీ పత్రిక స్పష్టంగా చెప్పింది. ఎంత నమ్మకమైన వ్యక్తి, అందరి ప్రవక్తల కంటే గొప్ప వ్యక్తి, మిక్కిలి సాత్వికుడు, దేవుణ్ణి ముఖాముఖ ఎరిగినవాడు, ఎంత గొప్ప గనుడు మోషే. మరి ఈయన సమాధి తెలియకపోవడం ఏంటి? ఈయన సమాధిని ఎవరు గుర్తించబడకపోవడం ఏంటి? ఈయన సమాధి విషయంలో ఎవ్వరు పట్టించుకోకపోవడం ఏంటి? ఆలోచన చేస్తున్నారా? ఎప్పుడో ప్రమాణం చేయించిన యోసేపును జ్ఞాపకం పెట్టుకున్నారు. అతని ఎముకను తీసుకెళ్ళి వెళ్ళిపోయి అతనికి ఆయన సంతానానికి ఏ భూభాగం అయితే వచ్చిందో ఆ భూభాగంలో ఖచ్చితంగా దాన్ని పాతిపెట్టారు. అలాంటిది మరి మోషే గారి సమాధి విషయంలో అక్కడున్న జాషువా మోషతో ఉన్నవాడండి. మరి ఆయన కూడా మోషే సమాధిని పట్టించుకోలేదా? ఆ రోజున ప్రజలు మోషే సమాధిని పట్టించుకోలేదా? అయ్యో మా నాయకుడు చచ్చిపోయాడు, మా ప్రవక్త చచ్చిపోయాడు, మా రక్షకుడు చచ్చిపోయాడు, అంత గొప్ప అభిమానం ఉంటుంది మోషే మీద ఆ ప్రాంతంలో. అప్పుడు అలాంటి వ్యక్తి చచ్చిపోతే దయ లేకుండా ఎక్కడో పాడేసిపోయినట్టు ఉంటుంది. ఇజ్రాయెల్లో ఆయన ఉనికి ఏర్పడడానికి కారణం ఎవరంటే మోషే. ఫరో దేశంలో ఉన్న ఇజ్రాయెల్లో బయటికి రావడానికి కారణం ఎవరంటే మోషే. దేవుడు, దేవుని చట్టము, దేవుని ధర్మశాస్త్రం రాయబడడానికి కారణం ఎవరంటే మోషే. అర్థమవుతుందా లేదా? ఇజ్రాయేలులకు ఉనికి ఏర్పడడానికి కారణం ఎవరంటే మోషే. అసలు అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడని చరిత్ర చేసింది మోషే. ఒక రకంగా చెప్పాలంటే మెస్సయ్య వస్తాడని ప్రపంచానికి ప్రకటించింది మోషే. ఎంత గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి, ఇంత ప్రముఖుడు, మిక్కిలి సాత్వికుడు. మరి ఈయన సమాధి విషయంలో ఇజ్రాయెల్స్ ఎందుకు అజాగ్రత్త పాటించారు? ఎందుకు ఆయన సమాధి తెలియకుండా మరుగున పడిపోయింది? ఇంత దారుణం ఏంటి అసలు? సమాధి అంటేనే ఖచ్చితంగా ప్రామాణిక విలువలతో దాన్ని భద్రం చేస్తారు. ఈయన మా పితరుడు, ఈయన మాకు మార్గదర్శి, మాకు తెలియాలని. యోసేపు ఎముకలు తీసుకుపోతున్నారు, కానీ మనలా జ్ఞాపకం పెట్టుకోండి, అరే మోషే చచ్చిపోయాడు కదా, దాన్ని భద్రపరుద్దాం, దాన్ని మన స్వాస్థానికి అతి దగ్గరలో ఉన్నాం మనం, అక్కడ తీసుకెళ్తాం, దాన్ని భద్రపరుస్తామనే ఆలోచన మోషే గారికి ఏ భూభాగం వస్తుందో అక్కడ దీన్ని పాతి పెడదాం అనే ఆలోచన ఎందుకు రాలేదు? కానీ వారితో పాటే యోసేపు సమాధి వెళుతుంది, వారితో పాటే యోసేపు గారి వెముకలు వెళ్తున్నాయి, కానీ మోషే గారిని వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? మోషే గారి మీద నమ్మకం తగ్గిందనా, ప్రేమ తగ్గిందనా, అసలు ఏం జరిగింది? అదే మన పాఠం. ఇక్కడ దేవుడు ఏం రాయించాడంటే మోషే చనిపోయి ఆ ప్రదేశంలో, ఆ లోయలో పాతిపెట్టబడ్డాడు. అవును, పాతిపెట్టబడ్డ తర్వాత అతని సమాధి అనేది ఎలా ఉంటుందో తిరిగి కొన్ని రోజుల తర్వాత చూస్తే అది కనబడకుండా పోయిందట. సమాధి ఉంది నిజమే, కానీ అది సమాధి అని ఎక్కడుంది ఆ సమాధి అని వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఎందుకో దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయలేదు. తెలుసుకున్నారు. యోసేపు ఎప్పుడో 400 ఏళ్ల క్రితం ప్రమాణం చేయించుకున్న యోసేపు ఎముకల మీద ఉన్న ప్రేమ, నాయకుడు, వారి కళ్ళ ముందు ఉన్నవాడు, వారి కళ్ళ ముందు చనిపోయిన మోషే గారి శవం విషయంలో వారికి ఎందుకు జాగ్రత్త లేదు? ఉందే అండి, కానీ దాన్ని ఎందుకో బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నాడు దేవుడు. ఆ నియమాన్ని ఖచ్చితంగా ఇజ్రాయెల్స్ పాటించారు. అవునా కదా? అసలు కొత్త నిబంధన కనుక మీరు పరిశీలిస్తే ప్రతి అంశం మోషకు లింక్ పెట్టే మాట్లాడతారు సువార్థికులు కూడా. ప్రతి అంశాన్ని, అందులో పౌలు సైతం, మీరు మోషను గొప్పవాడని నమ్ముతున్నారు కదా, ఆ మోషను మించిన వాడు యేసు అని బోధిస్తారు. అర్థమవుతుందా లేదా? మీరు కొత్త నిబంధన చదివేటప్పుడు గమనించండి, ఆ భాష మోషేను చూపిస్తే ఈ మోషే కంటే గొప్పవాడు క్రీస్తు అని బోధిస్తారండి. అందులో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, వినండి. పేజీ నంబర్ కొత్త నిబంధనలో 201. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు సరిపోతుంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఇజ్రాయెల్ సమాజాన్ని, ఆ 12 గోత్రాలని ఒక ఇల్లుగా అనుకుంటే ఆ ఇల్లంతటిలో నమ్మకమైన బెస్ట్ పర్సన్ ఎవరు అంటే మోజెస్. చూసారా? అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? కొత్త నిబంధన కలిగిన భక్తుడు, అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మోషకున్న భక్తి అలాంటిది, మోషను ప్రజలు అలా నమ్మారు. నిజంగా మోష కూడా అలాంటి వాడే.
అలాంటి వాడేనా అండి? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి ఆ మోషతో పోలుస్తే క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. ఇక్కడ 5వ వచనం కూడా చూడండి. 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా అవును, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చూసారా, ఇంత నమ్మకముగా దేవుని ఇల్లంతటి నమ్మకమైన వ్యక్తి, మిక్కిలి సాత్వికుడు, దేవుని ముఖాముఖి చూసిన వ్యక్తి మోషే అని చెబుతూ, మోషే మాకు ధర్మశాస్త్రాన్ని అందించిన వాడు, మోషే మాకు రక్షకుడు, మోషే కంటే గొప్పవాడా, అబ్రహాం కంటే గొప్పవాడా అని యేసుక్రీస్తు మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు మోషే ప్రయాస పడింది దేని కొరకు తెలుసా? రాబోయే సంగతులకు సాక్ష్యం ఇచ్చుటకి అతను సాక్షిగా ఉన్నాడు అన్నాడు. ఆ మాట మరోసారి చదవండి. 5వ మాట. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి. మోషే పరిచారకుడు. ఓ ఇజ్రాయేలులారా, మోషే గొప్పవాడని మీరు అనుకుంటున్నారు కదా. మోషే జీవితం ఒక సందేశాన్ని ఇచ్చింది. అతడు ముందు జరగబోయే సంగతులకు సాక్షార్థంగా తన జీవితం నిరూపించుకున్నాడు. మోషే తర్వాత కొన్ని సంగతులు జరగబోతాయి భూమి మీద, అవి శాశ్వతం. మోషే తర్వాత మోషేను మించిన గొప్పవాడి భూమి మీదకి రాబోతున్నాడు. అతన్ని చూపించడానికే మోషే తన జీవితాన్ని ఒక సాక్ష్యంగా మలుచుకున్నాడు అని చెబుతూ ఇంకో మాట కూడా చెప్పాడండి. 3వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే, ఈయన అంటే క్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అంటే మోషేతోటే యేసుక్రీస్తుని ఎందుకు పోల్చాలి? చెప్పాను కదా, మోషేని మించిన ప్రవక్త ఇంకెవరు లేరు. ఏముంది మోషేలో? మీరు చదివితే, ఆలోచన చేస్తే, మరలా చెప్తున్నాను, అంతుంది మోషేలో. కాబట్టి ఆ మోషతోనే పోలుస్తూ యేసుక్రీస్తు అనే వ్యక్తి ఉన్నారు చూసారా, ఈ క్రీస్తు మోష కంటే ఎక్కువ మహిమకారకుడు. మీరు మోషను చాలా గణపరుస్తారు, చనిపోయినప్పటికీ ఆరాధిస్తారు. ఆ మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తారు. ఈ మోషే దేవునికి దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చాడు. మోషే రాసిన ప్రతి మాట సత్యం, వేదం, నిజం. మిగతా ప్రవక్తలు ఏమో అందులో కల్పితాలు ఉండొచ్చు, కానీ మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఎలాంటి కల్పితాలు ఉండవు. అది ఖచ్చితంగా దేవుని ప్రేరణ వల్ల, దేవుని చూస్తూ రాశాడు మోషే అన్నది నిజం, ఇజ్రాయేల్ నమ్మకం కూడా. అందుకే ప్రభు చెప్తున్నాడు, మోషే రాసిన ధర్మశాస్త్రం కంటే క్రీస్తు ఎక్కువ మహిమకు అర్హుడు, మోషే కంటే క్రీస్తు గొప్పవాడు అని చెప్పాడండి. ఈ మోషనే నా వంటి ప్రవక్తని మీ సహోదరులు పుట్టించును అని ఆ మోషనే యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. ఏ మోషనైతే మీరు గొప్పవాడు అని అనుకుంటున్నారో ఆ మోషనే యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అవునా కదా? మరి ఇంత గొప్ప మోషే యొక్క సమాధి ఏమైంది? యోసేపు సమాధి ఉంది, దావీదు సమాధి ఉంది, అబ్రహాం సమాధి ఉంది, ఇస్సాకు సమాధి ఉంది. ఏమండి, మరి ఇంత గొప్పవాడు కదా మోషే, ఇంత గొప్పవాడు కదా మోషే, నిజం గొప్పవాడే కదా, మరి ఆయన సమాధి ఏమైంది అని నాడున్న ఇజ్రాయెల్స్ కానీ నేడున్న ఇజ్రాయెల్స్ కానీ దానిని వెలికిసే ప్రయత్నం చేయట్లేదు. చెయ్యకుమన్నాడు దేవుడు. ఎందుకు మోషే సమాధి కనుమరుగైపోయింది? ఎందుకు మోషే గారి సమాధి కనుమరుగైపోయింది? అసలు ఎందుకు ఎవరికి తెలియకుండా చేశాడు దేవుడు? చిన్నప్పుడు నీళ్ళలో చచ్చిపోయే మోషను కాపాడిన దేవుడు, ఏవండి, చచ్చిపోయే మోష నీళ్ళలో కాపాడిన దేవుడు, పసిగుడ్డు ఉన్న మోషను గంత గుర్తింపు ఇచ్చి కాపాడిన దేవుడు చనిపోయిన తర్వాత కనీసం విలువలేదా మోష శవానికి? కనీసం విలువలేదా? చనిపోయిన యోసేపు ఎముకలు 400 కుళ్ళిపోయిన ఎముకలను కూడా భద్రపరిచి దాన్ని జాగ్రత్త తీసుకెళ్లారే. మరి అలాంటిది మోష గారి సమాధి విషయంలో ఇజ్రాయెల్లో నిర్లక్ష్యం వ్యవహరించారా? అజాగ్రత్త వ్యవహరించారా? అట్లా అనకూడదు. అలా నిర్లక్ష్యపరులే అయితే మరి యోసేపు సమాధిని ఎందుకు తీసుకెళ్తారు? యోసేపు ఎముకలను ఎందుకు తీసుకెళ్తారు? లేదు, ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. అందుకే అన్నాడు పౌలు గారు, అసలు మోషే గారి జీవితం ముందు జరగబోయే సంగతులకు సాక్షార్థంగా ఉన్నాయి. అసలు ముందు జరగబోయే సంగతి ఏంటో తెలుసా? ఏ ప్రవక్త వచ్చినా, మోషే తర్వాత ఏ ప్రవక్త పుట్టినా, మోషే అయితే ఏ ధర్మశాస్త్రాన్ని రాయించాడో దాని ప్రకారమే బోధించాలి, దానిని మాత్రమే ప్రకటించాలి. యెషయా ఆయన గొప్ప ప్రవక్త, కానీ ఆయన స్వతహాగా వాక్యాలు రాయడానికి వీలు లేదు. మోషే గారి ధర్మశాస్త్ర పరిధిలోనే ఆయన కూడా బ్రతకాలి.
దావీదు రాజు గొప్పవాడే, కానీ ఆ దావీదు రాజు కూడా మోషే రాసిన ధర్మశాస్త్రం ప్రకారమే బ్రతకాలి. దానికి మించి మరలా గ్రంథం రాయడానికి వీల్లేదు. ఎవరైనా సరే మోషే రాసిన వాక్యాలు ప్రామాణికం, దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. మరి ఎంత ఘనుడైన మోషే ఎందుకు తన సమాధి విషయంలో, తన జీవితం విషయంలో ఎందుకు మరి అలా మారారు జనులు అంటే, దాని వెనుక ఖచ్చితమైన, నిర్దిష్టమైన, స్పష్టమైన, ఒక రకంగా చెప్పాలంటే మన అందరికీ ప్రయోజనకరమైన కారణాలు ఉన్నాయండి. చెప్పాను కదా, చనిపోయిన మోషేను ఇప్పటికీ వాళ్ళు క్రీస్తు కాలం వరకు ఇప్పటికి కూడా గౌరవిస్తారు, ఆరాధిస్తారు. ఇంత గౌరవం ఉన్న వ్యక్తులు మోషే సమాధిని తెలుసుకోలేరా? వాళ్ళకి అంత టెక్నాలజీ లేదా, అంత జ్ఞానం లేదనుకుంటున్నారా? కానీ తెలుసుకోకూడదు అనేది దేవుని ఆజ్ఞ. తెలుసుకోనకూడదు, అది సమాజానికి తెలియకూడదు అని కోరుకున్నారండి మోషే. ఎందుకు కోరుకున్నాడు మరి? ఎందుకు కోరుకున్నాడు అంటారు? ఎందుకు కోరుకున్నారు మోషే? చూపిస్తాను వాక్యం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి, అవును, ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పగడగొట్టి మోషే చేసిన అవును ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు అవును నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపము వేయచు వచ్చి ఉండిరి అని రాయబడదండి. మోషే చేసిన ఒక సర్పం ఉంది బైబిల్లో. ఏం సర్పం అది? ఎందుకు వచ్చిందంటే, ఇజ్రాయెల్ ప్రయాణంలో కొంతమంది బాగున్నారు, మరికొంతమంది సందేహాలు, సంశయాలు ఉన్నాయండి. ఎంత కాంట్రవర్సీ అంటే, నీళ్లు లేవు, అదో కాంట్రవర్సీ. నీళ్ళు అనేది మోషకు కూడా లేవు, అక్కడ ఉన్న చిన్నపిల్లలకు లేవు. కానీ కొంతమంది వారికి ఉన్న అభిప్రాయాలను ఇతరులకు వృద్ధి అంత పెద్ద అల్లరి సృష్టిస్తారు. నీళ్ళు అనేది అందరికీ లేవు. అక్కడ మోషే గారికి స్పెషల్గా ఉండి ఆయన ఫ్యామిలీకి ఉండి మిగతా వారికి లేవు అంటే తప్పు పట్టాలి. అందరికీ లేవు. అందరితో పాటు మోషే గారు ప్రయాణం చేస్తున్నారు, అందరితో పాటు వాళ్ళతోటే ఉంటున్నారు ఆయన. అక్కడ వాళ్ళు వెళుతున్న ప్రయాణంలో నీళ్లు లేవని గొడవ వచ్చిందండి. మరీ నీళ్లు లేని ప్రదేశం అంతా నడిపించి చంపడకు దేవుడు అన్యాయస్తుడా? అంతే, మాకు ఇప్పుడు నీళ్లు కావాలి. ఎక్కడి నుంచి నీళ్ళు లేవాలి? ఆయన అదో సనగడం. మాకు ఇప్పుడు భోజనం కావాలి, అదో సనగడం. ప్రతి దానికి కొంతమంది కాంట్రవర్సీ కలిగిస్తారు. వాళ్ళు మనం ఏం చేయలేం. అంతే, వాళ్ళ బ్రెయినే అంతనో. కొన్ని ఆర్టీసీ బస్సులు చూడు, ఎంత స్పీడ్ కొట్టినా పోదు, అది దాన్ని లాకేస్తారు, ఆ స్పీడ్ పెరగదు, అది అంతే. దాన్ని మనం ఏం చేయలేం. డ్రైవర్ గారు పోనీ ఎటు పోతుంది? దాని లాగా 40-50. అలాగే ఇక్కడ కూడా అండి, ఎన్ని ఆ ప్రయాణం చూస్తుంటే మోషే గారిని చాలా రకాలుగా టార్చర్ చేశారు వాళ్ళు. ఈ టార్చర్లో వాళ్ళు దేవునికి విరుద్ధంగా మారారు. ఈ మారడంలో విసిగిపోయిన దేవుడు వారికి బుద్ధి కలిగించుటకు, వారి మనసును డైవర్ట్ చేయుటకు వారి మధ్యలోకి తాపకరమైన సర్పములు వస్తాయండి, విషసర్పాలు. ఆ విషసర్పాలు వచ్చి కరిచిన వెంటనే ఎందుకో ఆ విషయం క్రమక్రమంగా బాడీకి ఎక్కిపోయి చచ్చిపోతున్నారు. చాలామంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన తర్వాత వారికి ఆలోచన వచ్చింది, అయ్యో ఎలా అని మోషే గారికి మొరపెట్టి కూడా మోషే గారు దేవునికి మొరపెట్టారు. ప్రభువా, నీ ప్రజలను ఇలా చంపడం, ఈ అరణ్యంలో చంపడం, ఎదురు చూస్తే విదేశీయులు చూస్తే ఏమనుకుంటారు? దేవుడు చంపడానికే వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడున్నా సరే బానిసలుగానే బ్రతికేవారు కదా, చంపడానికి తీసుకెళ్ళిపోయారు అంటారు దేవుడా? 400 ఏళ్ళు వాళ్ళు మీకు దూరమై, మీ వాక్యాలకు దూరమై అన్ని ఆరాధనలు బతికారు. ఏకకాలంలో వాళ్ళ మార్పు ఎలా వస్తుంది తండ్రి? దయచేసి దయ చూపించండి. వాళ్ళ సనుగులు నాకు విరుద్ధంగానే కదా, వాళ్ళు అనలేండి, మరి మార్చుకుంటాను, ఇంకా చెబుతాను అని చాలా ప్రయాసపడ్డాడండి దేవుని ఎదుట మోషే చాలా రిక్వెస్ట్ చేశాడు దేవుణ్ణి. అది గమనించిన మోషే వారి గురించి నీకు తెలియదు, నువ్వు ఒక్కసారి సైడ్ తప్పుకుంటే వాళ్ళందరూ లేపేస్తా అంటాడు ఆయన. అవసరం లేదు మోషే, వారి గురించి నీకు తెలియదు. 1 2 సార్లు 3 సార్లు వారిని నేను లేపేస్తాను, చంపి క్లీన్ చేసేస్తాను అన్నాడు. నిన్నే అబ్రహాముకి అయితే ఎలాంటి వాగ్దానం చేశానో, నిన్నొక్కడిని ఆకాశ విస్తారం కంటే జనం చేస్తాను అన్నాను, అదే నీకు చేస్తున్నాను వాక్యం. మోషే, నిన్ను కూడా అలాగే విస్తరింపజేస్తాను, నా మాట నమ్మన్నాడు. నీ మాట మీద నమ్మకం ఉంది దేవుడా. కానీ 400 ఏళ్ళు మీకు దూరంగా ఉన్నారు ప్రభు. వాళ్ళు 400 ఏళ్ళు బానిసలుగా బ్రతికారు. వాళ్ళు
కొద్ది మంది వాళ్ళని అందరినీ చంపడం న్యాయమా అని దేవుడికి మొరపెట్టారండి. దేవుడు అనుకున్నాడు, ఏంటి నేను మాట్లాడిన మాటను మోషే మాట్లాడుతున్నాడు? దేవునికి ప్రేమ లేదనుకుంటున్నారా? అలా ప్రేమించే వారు కావాలని కోరుకుంటున్నారు. ఆయన మోషే అడ్డొచ్చాడండి. అది బాగా నచ్చింది దేవుడికి. ఓకే మోషే, నీ నిమిత్తం వారిని కాపాడుతానన్నాడు. మరి ఎలా? ఇప్పుడు ఆ సర్పంలో నిలగొట్టాను అనుకోండి, వారికి పెద్దగా మతి ఉండదు, కొంత బ్రెయిన్ అంతే. మనం వానికి ఎంత హెల్ప్ చేసినా, వానికి ఎంత మంచిగా చూసుకున్నా, వాడు ఇంకా ఏదో అనుమానం ఉంటుంది వాని బ్రెయిన్లో, వాడు అంతే. మూసుకుపోతే ఏం చేస్తాను చెప్పు కదా అండి. నాకు అనరాదే, ఎందుకు అనరాదే? అందరూ మనకంటే అప్డేటే ఉన్నారు ఈ కాలంలో. అయినా ఒక ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించి మాట్లాడుతున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి. అది నీకు అర్థమవుతలేదంటే మరీ అందుడమైపోయావా అనిపిస్తుంది అన్నట్టు. కొందరికి ధనం మదంతో కళ్ళు మూసుకుపోయినాయండి అంటారు, కుల మదంతో కళ్ళు మూసుకుపోయినాయండి అంటారు. వీనికి ఏ మదంతో కళ్ళు మూసుకుపోతున్నాయి? మరి మనకు వాక్యం కళ్ళు మూసేది కాదు, తెరిచేది కదా. వాక్యం అనేది కళ్ళు వెలిగించేది. అది నా పాదములకు దీపము, నా కనులకు దీపం అంటాడు ఆయన. అలాంటి వాక్యంతో మూసుకుపోయాయా? నీకు తెలిసింది వాక్యం కాదు, ఇంకే వేరే ఏదో తెలిసిందిలే. ఏమండి? కాబట్టి దేవుడు బాగా ఆలోచన చేసి మోషే నేను తీసేయచ్చు, తీసేసిన తర్వాత వాడు ఆలోచించి నిజంగా దేవుడి దయ వలనే మనకు సర్పంలను వెళ్ళిపోయాయని గమనించేంత వ్యక్తిత్వం అండి కాదయ్యా. మరేం చేయి? ఒక ఇత్తడి సర్పాన్ని చేయి అన్నాడు. ఒక చిన్న పెద్ద కర్రను చేసి ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ సర్పాన్ని ఆ ఇత్తడి ఆ కర్ర పైన నిలబెట్టు, అది మధ్యలో నిలబెట్టిన తర్వాత ఎవరైతే దాన్ని నిదానించి చూస్తారో వారి విషం దిగిపోయి బ్రతుకుతారు అని చెప్పాడండి. వెంటనే మోషే గారు ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేశాడు, ఒక కట్టెను నిలబెట్టాడు. అది సమాజం మధ్యలో పాతారు దాన్ని. ఆ కట్టె పైన ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టారండి. ఎవరికైతే సర్పం వరిసింది ప్రాణాలు పోతున్నాయో ఆ సర్పం దగ్గరకు వచ్చి దాన్ని నిదానించి చూడాలని చెప్పాడు. ఆ పదం రాయబడ్డది, నిదానించి చూస్తేనే విషం పోతుంది. చాలామంది దాన్ని చూడడం మొదలుపెట్టారు. చావు బ్రతుకులో ఉన్నప్పుడు భక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చావు అనే మాట మన చెవులోకి వినబడుతున్నప్పుడు ఏమోనండి, ఆ భక్తి అనేది తన్నుకొని బయటకు వచ్చేస్తుంది, విధేయత తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. అంటే నీలో విధేయత ఉందిరా, నీలో భక్తి ఉంది. ఈ భక్తి బయటకు రావడానికి చావు అనే మాట నీవు చెవులో వాడాలనా? మామూలుగా ఉన్నప్పుడు మారరాదు, కష్టం, దానికోసం కష్టం రావాలనా? నీలో ఉన్న ఒరిజినల్ భక్తిని బయటకు తీయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం కష్టం రావాలనండి. కష్టం రాకముందుకే మోకాలు లొంగయా? కష్టం రాకముందుకి కన్నీరు రాదా? కష్టం రాకముందుకి విధేయత రాదా? కష్టం వచ్చిన తర్వాత ఇక కష్టము చేతులు ఎత్తేసాము అయిపోయిందన్న తర్వాత భక్తి వస్తుందా? ఏంటి మీరు ఇంత దారుణంగా? రాకముందుకి జాగ్రత్త పడితే అదేదో కష్టం రాకుండా ఇంకా హ్యాపీగా ఉంటాం కదా మనము. అలాగని కష్టం వచ్చింది కదా మోకాలు లేకూడదు అనకండి. నేను వెయ్యమనే అంటున్నాను. అదేదో ముందు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను నేను. అదేదో దేవుని యందు ఇంకా జ్యోతులు జోడించి బ్రతికితే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. అవునండి, అక్కడ ఇత్తడి సర్పాన్ని చూసిన తర్వాత ప్రాణం పోతుంది కదండి, చచ్చిపోతున్నారు. బ్రతకాలనే తీపితోని ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తూ చేతిలో దండం పెడుతూ దాన్ని నిదానించి చూడడం ఆరంభించారు. ఎందుకో క్రమక్రమంగా విషయం తగ్గిపోయింది, పాములు వెళ్ళిపోయాయి. అయిపోయిన తర్వాత ఇత్తడి సర్పంలో ఇప్పుడు దాంతో అవసరత లేదు, దాన్ని తీసి మోషే గారు మూలకేసేశాడు. ఎందుకంటే అవర్నెస్ కలిగి ఉంటుంది అనుకున్నాడు. కానీ మోషే మరణాంతరం జాషువ మరణాంతరం ఆ ఇత్తడి సర్పానికి విలువ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, ఎప్పుడైనా సరే మన దేశం ఈ ప్రయాణంలో పడి వెలుచున్నప్పుడు మరలా పాములు కాస్తే ఏం చేయాలి? మరలా ఇత్తడి సర్పాన్ని చేయాలన్నా? ఇప్పుడు ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టేసరికి ఎన్నో ప్రాణాలు పోతాయి. ఇది కుదరదని జ్ఞాపకం పెట్టుకొని ఏం చేశారంటే ఇజ్రాయెల్లో వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత దాన్ని సెంటర్లో వాతేసుకున్నారట. అందుకే యెహోషువ అన్నాడు, మీరును ఈ ఘనం వంటి గంగలు కలిసి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం అన్నాడు ఆయన. దాన్ని తీసుకొని వచ్చి ఆ సమాజం మధ్యలో వాతుకొని దానికి ధూపాలు వేయిస్తున్నారట. ఏమేస్తున్నారవ్వా? ధూపాలు. ఎందుకంటే అది ఇత్తడి సర్పం, మా ప్రాణాలు కాపాడింది, దీనిని మాకు మోషే చేసి ఇచ్చాడు. పేరెవరిది ఇప్పుడు? మోషే. చూసారా, మోషే చేసిన వస్తువుకి ఎంత వాల్యూ ఉంది, ఇంకా మోషకి ఎంత ఉండాలి? దేవుడు అని కాన్సెప్ట్ పోయిందండి. దేవుడు కదా రక్షించింది, అవును దేవుడే రక్షించాడు, కానీ దీని ద్వారానే రక్షించాడు అని ఆ ఇత్తడి సర్పానికి ధూపాలు వేస్తున్నారంటే, బలులు అర్పిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎక్కువగా అక్కడ మరలిపోయారు. ఆ తర్వాత జాషువ తర్వాత ఇంకా విపరీతంగా పెరిగిపోయింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది. దాన్ని ఎవ్వరు ఏం చేయలేకుండా పోయారండి. ఆ ఇత్తడి సర్పాన్ని గురించిన దావీదు కూడా పెద్ద వాకప్ చేయలేదు.
సాల్మన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ హిజ్కియా వచ్చాడండి. హిజ్కియా వచ్చిన తర్వాత దాన్ని పట్టి వెతికి ముక్కలు ముక్కలు విరగ్గొట్టి పడేశాడు. అర్థమవుతుందా మీకు? ప్రజలు కనుక ఒక విషయం పైన బలమైన నమ్మకం కుదురించుకున్నారు అనుకోండి, ఇక వారి మనసును మరల్చడం చాలా కష్టం. అర్థమవుతుందా? మరి దావీదు కాలంలో ఇతర సర్పం ఉంది, కానీ ఏదో ఒక మూల నుండి పెద్దగా రాలేదానికి విలువ. దావీదు తదనంతరం ఇంకా క్రమక్రమంగా అందరి మనసులు ఎటువైపు తిరుగుతున్నాయి? ఇతర సర్పం వైపే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఒక రోజు మా పూర్వీకుల్ని ప్రాణాపాయ స్థితిలో కాపాడింది ఇదే. ఇది మనకు మోషే చేసి ఇచ్చాడు. ఇది దైవంతో సమానం, ఇది పవర్ఫుల్. ఇది చెడ్డదైతే, ఇది విగ్రహం అయితే మోషే ఎందుకు తయారు చేస్తాడు అనే వాదాలు వచ్చేసి హిజ్కియా కాలం రాగానే దానికి ధూపాలు వేయడం, ప్రార్థనలు చేయడం, బలి ఇవ్వడం అనే ఆచారం వచ్చేసిందండి. హిజ్కియా గారు దీన్ని భరించలేక, రే కాపాడని కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని, సర్పం కాదు, సర్పం చేసిన కారణం వేరు. ఆ సర్పం అనే సూచన ఎవరికి? సర్పం అనేది ఆది తల్లిదండ్రులను మోసం చేసిన పాపానికి సూచన. అది ఆ సర్పం అనేది ఈ పాపం, మీరు పాపం చేశారు కనుకనే మీకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుడు మనకు పాట నేర్పించడానికి ఈ పాపం అనే సర్పాన్ని దేవుడు ఇలా సిలువ వేస్తాడు. ఒక రోజు ఒక వ్యక్తి వస్తారు, ఆయన ఈ ప్రపంచ పాపాలన్నింటి తన భుజాల పైన వేసుకొని ఆ పాపాన్ని సిలువ వేసే రోజు రాబోతుంది అని చెప్పడానికండి అది చేశాడు. ఇంత గ్రహింపు ఎక్కడిది? అలాంటి ఇత్తడి సర్పానికి చాలామంది పూజలు చేయడం, రహస్యంగా పూజించడం, ధూపాలు వేయడం ఉంది. రహస్యంగా నడుస్తూనే ఉంది దావీదు కాలం నుంచే అనుకోవచ్చు. కానీ హిజ్కియా కాలానికి రాగానే అదొక పెద్ద దేవుడే కూర్చుందండి. అవునా కదా? మోషే గారు చాలా జాగ్రత్త పాటించారు. మోషే గారు సినాయి పర్వతం మీదకి ఆజ్ఞలు తేవడానికి వెళ్ళారు. కింద మోషే చచ్చిపోయాడు అనుకున్నారు. మోషే చచ్చిపోయాడు. ఏమైపోయిందో తెలియదు అనుకొని వాళ్ళొక పెద్ద దూడని తయారు చేసుకొని ఇదే మా దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టారండి. అట్లా ఉంటుంది కొంతమంది జనం. అందుకే మోషే కిందకు వచ్చిన తర్వాత దాన్ని పగలగొట్టేశాడు. ఎక్కడికక్కడ పగలగొట్టేసి దాన్ని కరిగించి దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేసి ఎవడైతే చేశాడో వాడిని నోట్లో పోశాడు, నీళ్ళలో కలిపి వేడివేడి పోశాడు అనుకున్నారు. ఏమండి అట్లా ఈ మోషే మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అట్లా జరిగిపోయిందనమాట. ఈ సినాయి పర్వతం మీద కిందకు వచ్చిన మోషే ఏం చేశాడో ఇత్తడి సర్పాన్ని చేసిన తర్వాత ఇది ఒక దేవతగా, ఒక దేవుడుగా, యెహోవాగా వారి మధ్యలో ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది కూడా దేవుడు కలిగించినదే అనుకొని దానికి ధూపాలు వేయడం ఆరంభించారండి. మోషే చేసిన వస్తువుకి గంత విలువ ఉంటే అక్కడున్న బలిపీఠం ఎవరు చేసింది? మోషే గారు చేసింది. మోషే చేసిన ఈ ఇత్తడి సర్పంకు ఒక పేరు పెట్టుకున్నారంట. దాని పేరు నెహుష్టాన్. పేరు పెట్టుకొని అదొక దేవుడిగా చిత్రీకరించుకుంటూ దానికి విగ్రహారాధన చేస్తున్నారు. హిజ్కియా గారు దీన్ని చితకొట్టి పడేశాడు. మోషే సమాధికి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటే సంబంధం లేదు. కానీ ఒక సైకాలజికల్ సూత్రం ఉంది. ఏంటి సూత్రం అంటే, ఇప్పుడు మోషే సమాధి కూడా దొరికింది అనుకోండి, ఇప్పుడు అది ఏమైపోతుంది? అది కూడా వారికి ఒక దర్శన ప్రదేశంగా మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అంతా దేనిపైన ఉందంటే, యేసుక్రీస్తు కాలానికి రాగానే ప్రతి అంశం ఈయన మోషే కంటే గొప్పవాడా? మోషే రాసిన ధర్మశాస్త్రం కంటే గొప్పవాడా? మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తాడా అని వాదాలు వచ్చేసాయండి బాబు. అలాంటిది కనుక ఈ మోషే కాలం వరకు, మోషే సమాధి యేసు కాలం వరకు ఇప్పటి వరకు ఉందనుకోండి, యేసు సమాధికి విలువ లేకుండా పోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మీ యేసు తిరిగి లేచడం లేదో మాకు తెలియదు, కానీ ఇతడు మా మోషే, ఇది మా మోషే సమాధి, ఇది యేసు సమాధి కంటే గొప్పదని నేటికి ప్రచారాలు జరిగేటివి. అర్థమవుతుందా లేదు మీకు? ఎందుకంటే రాబోతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేం పేరు? క్రీస్తు. సువార్త అంటే ఏంది? మరణ, సమాధి, పునరుత్థానమే సువార్త కదా. క్రీస్తు మరణం, సమాధి చెందడం, పునరుత్థానం, ఇవన్నీ అత్యంత విలువైన పదాలు. ఇవి ఈ సమాజానికి, క్రైస్తవులకు విశ్వాసం నింపే మాటలు. దీనికి విలువ ఏర్పడాలి అని అంటే మోషే బాగా ఆలోచన చేశాడు. ఈ జనాలు మంచి వాళ్ళు కారు, కాబట్టి నేను బ్రతుకున్నప్పుడు నాకు విలువ ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత సమాధి అవుతాను. నా సమాధి కనుక గుర్తింపు కనుక పొందితే, నా సమాధి కనుక వాగ్దాన భూమిలో నిలిస్తే, నా సమాధి కనుక ఒక ఉనికి అనేది ఏర్పడితే వీరి పిచ్చి నా చుట్టే తిరుగుతుంది. నేను ఎన్ని మాటలు చెప్పినా దాని వాళ్ళు పట్టించుకోరు. చేసిన నన్ను మర్చిపోయారు, ఆ సర్పాన్ని గుర్తుపెట్టుకున్నారు. సర్పం నేను బాగు చేయలేదురా, సర్పాన్ని కలిగించిన దేవుడు బాగు చేశాడు. లేదు, సర్పమే. కర్రను కూడా మోషే కర్రను కూడా ఏం చేశారు? దాచుకున్నారు. కర్రలో లేదు, అది ఎర్ర సముద్రం పాయలు చేసిన శక్తి దేవుల్లో ఉంది. అవన్నీ వాళ్ళు పట్టించుకోరండి. మోషే ఈ కర్రతో దాన్ని కర్ర చెయ్యెత్తగా అది ఏమైపోయింది? అమ్మ పవర్ఫుల్ కర్ర. ఇప్పుడు కర్రలో ఏముందన్నమాట? శక్తి ఉంది.
చూశారు, ఇగో ఇలాంటి పిచ్చి ఉంటుందండి కొంతమందికి, అంతే నమ్మరిగా. నూనెనే విలువైంది అంటాడు. నూనెనే విలువైంది. దేవుడే కానీ ఏం చేస్తామంటే అంతే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మోషే సమాధి గనక సమాజంలో ఉండిపోయింది అనుకోండి, అది దాని కనుక తెలిసిపోయింది అనుకోండి, యేసు సమాధికి ఇక విలువ లేకుండా పోతుందేమని భయపడ్డాడండి మోషే. అందుకే తన మరణాన్ని గురించి కానీ తన సమాధి గురించి కానీ ఎక్కడ రాయబడకూడదని కోరుకున్నాడు. అప్పటి వరకు యోసేపు మరణము, ఆ సమాధి, ఆ ఎముకల గురించి రాసిందే మోషే. ప్రతి అబ్రహాం సమాధి, ఆ స్థలము, ఆ లొకేషన్ రాసిందే మోషే. యాకోబు సమాధి, ఆ స్థలము, ఆ ఎముకల గురించి రాసిందే మోషే. కానీ తన సమాధి గురించి తను రాసుకోలేకపోయాడు. జాషువా నా మరణం తర్వాత నా గురించి కానీ నా సమాధి గురించి కానీ ఎవ్వరికి తెలియబడకూడదని కోరుకున్నాడు. అది మోషేలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన మరణం గొప్పది, ఆయన పునరుత్థానం గొప్పది. అది నమ్మాలి జనాలు. అది నమ్మాలి అంటే ఇక మనం జాగ్రత్తగా ఉండాలి. జనాన్ని మన వైపు తిప్పుకోనకూడదు, జనం మనసులో మనం ఉండిపోకూడదు. అర్థమవుతుందా? జనం మనసులో మనం ఉండిపోకూడదు, మనం జనం మనసులో ఉండిపోకూడదు, జనాన్ని మన వైపు తిప్పుకోనకూడదు. మనమైనా జనమైనా ఎవరి వైపు ఉండాలి? యేసు వైపు తిరగాలంటే మనం జాగ్రత్త పాటించాలి అని జాషువా చేత చెప్పించి దాన్ని అతి తక్కువ పదాలతో రాయించాడండి. ఇంతే. అది ఎవరికి తెలియబడకూడదని దేవుడు కోరుకున్నాడు. మీరు వెతకూడదు దాన్ని. మోషేనండి, మోషే అయినా పర్వాలేదు, ఇక మన ప్రయాణం ఏం కావాలి? ముందుకు వెళ్ళిపోవాలి. అందుకని దేవుడు కూడా దాన్ని వేరే దేశంలో చచ్చిపోయేటట్టు చేశాడు ఆయన. అదే వాగ్దాన భూమిలో చచ్చిపోతే మళ్ళీ దాన్ని వెతికి పట్టుకునేవారు ఏదో మాయోపాలు చేసి. మోషే చాలా జాగ్రత్తగా ఆలోచించాడండి. ఎందుకంటే ఈ పిచ్చితోటి ప్రజలు ఒక వాస్తవాన్ని గ్రహించలేకపోతారు, సత్యమైన యేసు వైపు వీరు చూడలేకపోతారని గమనించి, నేను పడిన ఈ ప్రయాస, దేవుడికి తీసుకున్న ఈ ప్రయాస అంతా నాశనం అయిపోతుంది, దుష్టుడు ఏ ప్రయోగమని చేయిస్తాడు వీళ్ళతోటి, కాబట్టి నా గురించి, నా సమాధి గురించి ఈ జనాలకు తెలియకూడదని కోరుకున్నాడు. కనుకనే దాన్ని జాషువా, ఆ ముగింపు అధ్యాయాన్ని జాషువా రాశాడు. ఆ ముగింపు అధ్యాయంలో జాషువా దాన్ని అంత విలువైనదని రాయలే. మోషే చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, బస్. మనం ఏం చేద్దాం? ఏడ్చుకుని ఇక్కడ కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి. అంతేనా? అంతే. చూశారా, ఇలా వారి ప్రయాణం సాగింది ప్రియ దేవుని పిల్లలారా. లేకపోతే మోషే సమాధి కనుక ప్రపంచానికి తెలిస్తే అది కూడా ఒక పెద్ద దర్శనమైన ప్రదేశం. యేసు సమాధిని ఇంతమంది దర్శించారు, ఓహో అనుకుంటే మా మోషే సమాధిని ఎంతమంది దర్శించారో తెలుసా? ఇలాంటి వాదాలు వచ్చేటివేమో ప్రపంచానికి. యేసు సమాధి దగ్గరికి వీళ్ళు మోషే సమాధి దగ్గర కూడా పోతారు. మోషే తిరిగి లేవడయ్యా, యేసు తిరిగి అక్కడికి వెళితే నీకు విశ్వాసం వస్తుంది. మోషే సమాధి దగ్గరికి వెళ్తే నీకేం వస్తుంది? అయినా పోతారు. ఇది గమనించిన దేవుడు బాగా ఆలోచన చేసి, మోషే గారు కూడా ఆలోచన చేసి, మన గురించి సమాజం తెలియకూడదు, మన గురించి సమాజానికి తెలియకూడదు. మనం ఏ వ్యక్తి గురించి ప్రకటిస్తున్నామో ఆ వ్యక్తి సమాజానికి తెలియాలి. ఆ వ్యక్తి తెలిస్తే వాడు బ్రతుకుతాడు. ఆ వ్యక్తి గురించి వాడు అర్థమైతే వాడు విశ్వాసి బ్రతుకుతాడు. ఆయన గురించి చెప్పండి, ఆయన గురించి తెలియచేయండి. ఆయన నాకంటే గొప్పవాడు, ఏమండి, నాకంటే గొప్పవాడు, నాకంటే గనుడు అని ఆయన సమాధి కూడా, మోషే సమాధి కూడా ఈ ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చిందండి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను అర్హుణ్ణి. చూశారా ఎలా కోరుకున్నారో వాళ్ళు? ఎట్టి పరిస్థితుల్లో యేసు అనే వ్యక్తికి మనం అడ్డుగా ఉండకూడదు. యేసు ఈ ప్రపంచానికి తెలియబడాలి. ఆయన తెలియబడాలంటే నువ్వు తగ్గించబడాలి. నువ్వు హెచ్చించుకుని తెలియబడా, నువ్వు హెచ్చించుకుని యేసు పెద్ద ఫీలింగ్ కాడు, ఆయన పెద్ద ఫీలింగ్ కాడు, కానీ జనమాగమైపోతారు. నువ్వు యేసుప్రభుని ఎంత తగ్గించాలనుకున్నా తగ్గించబడదు అది. కానీ ఇప్పుడు యేసుకు అడ్డంగా నేను ఉన్నాను అనుకోండి, యేసుకు అడ్డంగా అని నేను ఉన్నాను అనుకోండి, మీరు నన్ను గమనిస్తారు, నన్ను గ్రహిస్తారు, నాకు విలువిస్తారు, కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతారు. ఆయన అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రభుకు నష్టం లేదు, మీకు నష్టం. యేసుక్రీస్తు గురించి మనకు తెలియకపోవడం వల్ల మనకు నష్టం అండి. యేసుప్రభుకి ఏ నష్టం? ఆయన రేపు ఉండడా? ఆయన ఎప్పటికైనా ఆయన మహాశిఖరమే. ఎప్పటికైనా ఆయనను ఎవరు తగ్గించలేరు, ఎప్పటికైనా ఈ సమాజానికి తీసేయలేరు. ఆయనను నడిపిస్తుంది ఆయన సమాజానికి. కానీ ఆ యేసుక్రీస్తు గురించి, ఈ వాక్యాన్ని గురించి మనకు తెలియకపోతే నష్టపోయేది మనుషులు గనక, నా గురించి తెలియడం కంటే క్రీస్తు గురించి వీరికి తెలియాలి అని ముందస్తు ఆలోచన కలిగిన మోషే తన సమాధి గురించి ఆయన రాయలేదు. నా సమాధి తెలియకూడదు జాషువా, ఇంతటితో నా సమాధి అయిపోయింది, ఇక మీ ప్రయాణం ముందుకు వెళ్ళిపోవాలని హెచ్చరించాడు. నిజంగా జాషువా కూడా అర్థం చేసుకున్నాడండి. అంతే. పౌలు గారు కూడా అంతే. క్రీస్తు నిమిత్తమే సమస్తాన్ని నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తు తెలియబడాలి, నేను కాదు. క్రీస్తు అనే వ్యక్తి ప్రపంచాన్ని తెలియబడితే ఖచ్చితంగా వానిలో ఎంతో కొంత విశ్వాసం ఏర్పడుతుంది. క్రీస్తుకే నేను అడ్డుగా ఉన్నాను అనుకోండి,
క్రీస్తు సువార్తకే నేను అడ్డుగా ఉన్నాను అనుకోండి, ఇక మనుషులు ఎలా బతారు, ఎలా మారుతారు చెప్పండి? మన తీయటి మాటలకు మారుతారా? మనం చేసే సహాయాలకు మారుతారా అండి? ఏమని చెప్పండి? మనం ప్రేమగా మాట్లాడితే మనుషులు మారుతారా? నీ భ్రమ అదంతా. క్రీస్తు గురించి తెలిస్తే మారుతారు. క్రీస్తు గురించి నువ్వు తగ్గించుకుంటే మారుతారు. క్రీస్తు గురించి నిన్ను నువ్వు కోల్పోతే మారుతారు. క్రీస్తు గురించి నువ్వు మాదిరి చూపిస్తే మారుతారు. తీయటి మాటలకు ఎవ్వడు మారడు అనుకుంటావు నువ్వు అలా, అంతే. కానీ క్రీస్తు వల్ల సమాజం మారుతుంది. క్రీస్తు వల్ల మనుషులు మార్పు వస్తుంది, రక్షణ వస్తుంది. ఆయన తెలియబడాలి అని అంటే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడాలండి. అవునా కదా? వచ్చిన బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అనుకున్నారంట, ఈయన ప్రవక్తలు ఒక్కడా, మా మోషే లాంటి వాడా అని. నేను రాబోతున్న మెస్సయ్య ఉన్నాడే, ఆయన ఏంటంటే ఆయన చెప్పులను ముట్టుకున్నాడు కూడా నాకు అర్హత లేదు. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? ఆయన నన్ను మీద ఫోకస్ చేశారు. వీళ్ళు నన్నే గొప్పవాడు అనుకుంటున్నారు, నన్నే దేవుని దూతగా చూస్తున్నారు. నేను కాదయ్యా, మెస్సయ్య, ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి మనమందరం అని. చూశారా? ఆయన హెచ్చించబడాలి అంటే నేను తగ్గించుకోవాలి అనే మాట చెప్పింది బాప్తిసం ఇచ్చే యోహానే. యేసు ఎందుకు తెలియబడాలి? ఆయన తెలిస్తేనే మనిషి బ్రతుకుతాడు, ఆయన తెలిస్తేనే విశ్వాసి బ్రతుకుతాడు. అంటే సువార్త అందుకే తెలియబడాలండి. ఇక్కడైనా సరే, అది ఏ కార్యక్రమం సరే, వాక్యాన్ని చెప్పండి, క్రీస్తు గుణగుణాలు చెప్పండి, క్రీస్తు గురించి చెప్పండి. అందుకనే మనుషుల గురించి చెప్పకండి, అది మంచిగా చెప్పకండి, చెడైనా చెప్పకండి అని ఎన్ని ఖచ్చితమైన ఆజ్ఞలు పెట్టినా క్రీస్తు గురించి చెప్పరు అయ్యా అని దండం పెట్టి వానికి రిక్వెస్ట్ చేసినా అది చెప్పరు. క్రీస్తు గురించి చెప్పండి, క్రీస్తు గురించి చెప్పబడాలి. అసలు ప్రకటన పేతురు రాసిన పత్రికలు ఏముందో తెలియదు నీకు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? క్రీస్తు గురించి చెప్పడానికే. ప్రవక్తల గురించి చెప్పడానికి రెండో మాట, క్రీస్తు గురించి చెప్పండి. అవునా? క్రీస్తు గురించి చెప్పడం ఒక మెట్టు. క్రీస్తు సమాజంలో గొప్పవాడిగా ఉండాలి అని అంటే మరలా చెప్తున్నాను, నీవు తగ్గించుకోవాలి. దేని కొరకు? క్రీస్తు సువార్త ప్రకాశమానము అనేకులకు తెలియబడాలంటే నీవు తగ్గించుకోవాలి, తలదించుకోవాలి. నీ బిడ్డ పెళ్లి కోసం తలదించుకోకుండా పర్వాలేదు. క్రీస్తు సువార్త సత్యం సమాజానికి తెలియాలి, క్రీస్తు వీరికి కనబడాలి అంటే నేను సైడ్ కావాల్సిందే, నేను జరగాల్సిందే, పక్కకు జరగాలి, తీరాలి. జరుగుతలేమండి బాబు. జరగకనే మన భారతదేశంలో సువార్త అడుగంటిపోయింది. జరగకనే, తగ్గించుకోలేకనే. నిజంగా చెప్తున్నా, మీ భారతదేశంలో సువార్త కనుమరుగైపోతుంది కొన్ని రోజులకు. అందుకని ఎక్కడ కూడా క్రీస్తు లేకుండా దేన్ని చేయడానికి ఇష్టపడను. అది ఏదైనా కావచ్చు. ఆయన లేకపోతే మన బతుకులు ఎక్కడి, మన మనుషులు ఎక్కడి? ఆయన లేకపోతే ఎక్కడి? ఇవన్నీ అన్నీ కలిగించిన ఆయనకి విలువ లేదు ఏడా? ఈ మనకు పెద్దగా విలువ లేకపోతే ఎందుకు బాధపడతాం చెప్పండి? ఆయనకే లేదు విలువ, నీకెవడు ఇస్తారా విలువ? బట్టి ఆయన గుర్తించబడాలంటే మోషే ఎంత ప్రీ ప్లాన్గా ఆలోచించారు. ఇత్తడి సర్పమే దేవుడే కూర్చుంది. ఇప్పుడు మోషే సమాధి వాళ్ళకి పెద్ద దర్శనీయ ప్రదేశం అవుతుంది. అది వద్దు, అందరు దృష్టి నా వైపే ఉంటుంది. అందరూ మా మోషే, మా మోషే, మా మోషే అని యేసుక్రీస్తు వచ్చిన ఆయన పట్టించుకుంటూ నా దగ్గర పడి వస్తారేమని భయం వేసి, నేను కాదురా, నాకంటే గొప్పవాడు ఆయన ఆయన చూపించాడు. అసలు మోషే తన సమాధి గురించి తానే రాసుకోలేదు, తన సమాధి గురించి తానే రాసుకోలేదు. ఎందుకంటే నేనే జాగ్రత్తగా లేకపోయాను అనుకోండి, యేసుకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. యేసుకు అన్యాయం అయితే యేసు అన్యాయస్తులు ఏమైపోడు. యేసు వల్ల యేసు గురించి తెలియక జనం ఆగమైపోతారు అని క్రీస్తు సువార్త గురించి, యేసుక్రీస్తు గురించి ఆ భక్తుడైన మోషే ఎంత కేర్ఫుల్గా ఆలోచించాడండి. ఇది అందుకే అన్నాడు, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి. మరి మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన వల్ల కావచ్చు, మన మాటల వల్ల కావచ్చు, మన శ్రేష్ఠ వల్ల కావచ్చు, క్రీస్తు సమాజానికి కనుమరుగవుతున్నాడా, కనిపిస్తున్నాడా? ఒక్కసారి పునరాలోచించుకుందామండి. నా ప్రవర్తన వల్ల కావచ్చు, నా మాటల వల్ల కావచ్చు, నా యాక్టివిటీ వల్ల కావచ్చు, ఏదైనా సరే క్రీస్తు అనే వ్యక్తి కనుమరుగవుతున్నాడా, సమాజానికి కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడండి. అమ్మా నువ్వు గ్రేట్ బిడ్డ, కనిపించాలి. నీ మాటల వల్ల కనిపించాలి, నీ ప్రవర్తన వల్ల కనిపించాలి, నీ శ్రేష్ఠల వల్ల కనిపించాలి, నీ క్రియల వల్ల కనిపించాలి. నీ జీవితంలో క్రీస్తు సమాజానికి ఖచ్చితంగా కనబడాలి. కనుమరుగైపోతే నీ ప్రవర్తన వల్ల ఒక తరాన్ని దెబ్బతీసిన వాడు అవుతావు. క్రీస్తు అనేది వెలుగు లాంటిది అది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకు మోషే సమాధి కనిపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే కారణాలు అవి, అంతే తప్ప ఆ రోజున ఇజ్రాయేలు నిర్లక్ష్యం ఏమాత్రం కాదు.
కాబట్టి మనమందరం కూడా జ్ఞాపకం పెట్టుకుని ప్రియ దేవుని పిల్లారా, మన ప్రతి శ్రేష్ఠ యేసుక్రీస్తు గురించి సమాజానికి చెప్పాలి. మన ప్రతి ప్రార్థన క్రీస్తు సామ్రాజ్యం గురించి ఉండాలి. మన ప్రతి ఆలోచన యేసుక్రీస్తు సువార్తమానం సంఘం కోసం ఉండాలి. సంఘం బాగుపడాలని ఉండాలి. విశ్వాసి బ్రతకాలని ఉండాలి. ఎందుకంటే ఒక విశ్వాసి క్రీస్తులోనికి వచ్చాడంటే మన వల్ల కాదయ్యా, క్రీస్తు స్వరక్తం పెట్టి కొన్నాడు, పరిశుద్ధాత్మ కాపుదల ఉండి కాపాడుతున్నాడు. అలాంటి విశ్వాసిని మనం ఎందుకు పాడు చేద్దాం? అలాంటి విశ్వాస పైన మన అధికారాలు ఏంటి? అలాంటి విశ్వాసాల పైన మన పాండిత్యం ఏంటి చెప్పు? ఆ విశ్వాసాన్ని కాపాడాలి అని అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.